ఎరా పట్ట పగలే మిట్ట మధ్యాహ్నం ఒక అమ్మాయిని చంపాలని చూస్తారా? అడిగే వాళ్ళెవరు లేరనా మీ ధైర్యం? ఆ అమ్మాయికి మేమంతా ఉన్నాంరా. రెండురా చూసుకుందాం. ఆ అమ్మాయి ఏంటో మీకు తెలుసా? ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన ది గ్రేట్ శరత్ చంద్ర గారి ప్రాణాలు తీయాలని చూసింది. అలాంటి వ్యక్తిని మీరు కాపాడాలని చూస్తున్నారా? ఏ టీవీలు చూడరా, పేపర్లు చదవరా? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అమ్మాయిని చంపాలా వద్దా? ఏమ్మా, ఆయన నీకే అన్యాయం చేశారు? అలాంటి మంచి మనిషిని చంపాలని చూస్తావా? రేయ్, ఈ రోజు మా చేతిలోంచి తప్పించుకుందని, కానీ రేపు మాత్రం తను చావడం పక్కా. ఏమ్మా, ఒక అమ్మాయిని నడ్డి రోడ్డు మీద చంపాలని చూస్తే మీ అందరికీ చీమ కుట్టినట్టయినా లేదా? మీ ఇంట్లో ఆడపిల్లని పోకిరి వెధవలు చంపాలని చూస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అసలు మీరు మనుషులేనా? రవ్వంత మానవత్వం లేదా మీకు? లేదు. ఒక ఆడదై ఉండి సాటి మనిషిని చంపాలని చూసింది. అది మనిషే కాదు. ఏమన్నా? మనిషిని చంపాలని చూసిందా? తనని చూస్తే హంతకురాల్లా కనిపిస్తుందా మీ కంటికి? చూడండి, తన కళ్ళలో క్రూరత్వం కనిపిస్తుందా మీకు? ఒక మనిషిని చెయ్యెత్తి కొట్టాలంటేనే చేతులు రావు మీ ఆడవాళ్ళకి. క్షమాగుణంలో, ఓర్పులో భూదేవంత సహనం ఉంటుంది అంటారు. అలాంటిది ఆడవాళ్ళయ్యుండి సాటి ఆడపిల్లని అర్థం చేసుకోలేకపోయారు. మనిషిని చంపిందంటే ఎలా నమ్ముతున్నారు? ఆడవాళ్ళయ్యుండి కొంచెం కూడా ఆలోచించరా? నన్ను వదిలే దీపా. నేను కంప్లీట్గా మారిపోయాను. పెళ్ళైన తర్వాత నా ప్రపంచం హిందూ మాత్రమే. అంతేనా? నీ లైఫ్లో నాకు చోటు లేదా? కలలో కూడా ఉండదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మరి కడుపులో ఉన్న బిడ్డను నేనేం చేయను? అబార్షన్ చేయించుకో, నేను డబ్బులు ఇస్తాను. ఎంతిస్తావు? అబార్షన్కి ఎంత అవుతుందేంటి? మహా అయితే 5,000 అవుతుంది. సరే అయితే 5 పక్కన 3 సున్నాలు వేస్తే 5,000 అవుతుంది. ఒక పంచే వంశీ, ఇంకో 3 సున్నాలు కలిపి 50 లక్షలు ఇచ్చే. 50 లక్షలా? ఏ తక్కువ? చాలా ఎక్కువ. నేనివ్వలేను. నువ్వు బాగా ఆలోచించుకునే చెప్తున్నావా? అవును. ఇవ్వకపోతే ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అని చెప్పాను కదా. కంప్లైంట్తో పాటు మన డీటెయిల్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇస్తాను.
ఆ రోజు అర్ధరాత్రి మనం మాట్లాడుకోవడం, శరత్చంద్ర గారు చూడడం, ఆయన నిన్ను కాలితో తన్నడం, అది నువ్వు మనసులో పెట్టుకొని ఆ రోజు రాత్రి నువ్వు శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్లో హే ఏం మాట్లాడుతున్నావు? నిజాలు వంశీ, అన్ని చూస్తూనే ఉన్నాను. పాపం అమాయకంగా శరత్చంద్ర గారి కేసులో భూమి ఇరుక్కుంది. మరేంటి, వెళ్ళి నిజాలు చెప్పేమంటావా? వద్దు, అంత పని చేయకు. చెయ్యకు అంటే మానేయటానికి నువ్వు కాపురం చేస్తున్న పెళ్ళాన్ని కాదు వంశీ, నీ బిడ్డను మోస్తున్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని. నాకు తెలిసిన నిజం కడుపులో దాచుకోవడానికి, కడుపులో ఉన్న బిడ్డని బయటికి పంపించడానికి ఆ మాత్రం ఖర్చు అవుతుంది. ఇస్తాను, కానీ తర్వాత నువ్వు మాట తప్పకూడదు. ఈ విషయాలేవి బయటికి చెప్పకూడదు. అంత డబ్బిచ్చాక ఇలాంటి విషయాలు గుర్తు పెట్టుకునేంత ఇడియట్ని కాదు. పెళ్లి కావాల్సిన దాన్ని మరీ లోతుకు దిగితే ఇరుక్కుంటానని నాకు తెలుసు. మరేంటి, సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తావా? 50 లక్షలంటే మాటలా? నాకు కొంచెం టైం కావాలి. సరే, ఓ వారం రోజులు టైం తీసుకో. వారంలోగా ఇచ్చేయాలి, లేదంటే న్యూస్లో నువ్వుంటావు.